హాయ్, నా పేరు చరణ్. వెల్కమ్ టు టెక్ బ్రెయినియాక్. సో ఇవాళ వీడియోలో మనం అమెజాన్ బేసిక్స్ వారి ఎక్స్టెండెడ్ మౌస్ ప్యాడ్ అన్బాక్స్ చేసి దాని ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏమున్నాయో చూద్దాం. సో బేసిక్గా ఇది ఒక డెస్క్టాప్ మ్యాట్. సో అమెజాన్ బేసిక్స్ వారు దీన్ని ఎక్స్టెండెడ్ మౌస్ ప్యాడ్ అని పిలుస్తున్నారు. సో అమెజాన్ బేసిక్స్ అనగానే వేరే డెస్క్టాప్ మ్యాట్స్తో కంపేర్ చేస్తే ప్రైస్ కొంచెం రిలేటివ్లీ తక్కువ ఉంటుంది. సో అప్పుడు అది కొనొచ్చా లేదా, క్వాలిటీ ఎలా ఉండబోతుంది, ఇలాంటి చాలా డౌట్స్ అనేవి మనకు క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి వాటన్నిటికీ నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇంక లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. లెట్స్ గో. సో ఇది మనకు వచ్చిన బాక్స్. సో ప్యాకేజ్ ఈసారి బాగానే వచ్చింది. ప్రతిసారి అమెజాన్ బేసిక్ నుంచి ఏం కొన్నా నా ప్యాకేజింగ్ కొంచెం అటు ఇటుగా వచ్చేది. సో ఫైనలీ సమ్ సాలిడ్ ప్యాకేజింగ్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి అమెజాన్ బేసిక్స్ బ్రాండింగ్ ఇచ్చారు అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో మన ఎక్స్టెండెడ్ మౌస్ ప్యాడ్ అని చెప్పి రాశారు. సో ఇంకా చూసుకుంటే ఇక్కడ మేడ్ ఇన్ చైనా, అది కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్లో రాశారు. సో అంతే, పెద్దగా ఏం లేదు, చూడడానికి చాలా సింపుల్ అండ్ క్లీన్ ప్యాకేజింగ్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది మనకు వచ్చింది. హెవీగానే ఉంది, వెయిట్ కొంచెం చూసుకుంటే మనం, అండ్ ఇట్స్ ప్రిటీ బిగ్, చాలా పెద్దదే వచ్చింది. ఇది 900x300 డైమెన్షన్స్ వస్తుంది, ఇంకా 3mm విడ్త్ అని చెప్పారు. సో వెనకాల చూసుకుంటే మనకి రబ్బర్ ఇచ్చాడు, పైన ఫ్యాబ్రిక్ వచ్చింది. సో రైట్ సైడ్ లోవర్ బాటమ్ దగ్గర అమెజాన్ బేసిక్స్ బ్రాండింగ్ ఇచ్చాడు. సో ఈ రబ్బర్ బ్యాగ్ దేనికంటే గ్రిప్ కోసం, మనం ఏదైనా గేమింగ్ అది ఆడేటప్పుడు హెవీ మూమెంట్ ఉంటే హ్యాండ్కి, సో జరగకుండా ఉంటుంది. సో ఇది రబ్బర్ అండ్ ఫ్యాబ్రిక్ బేస్డ్ వల్ల కొంచెం సాగుతాం కూడా, ఎలాస్టిక్ ఉంది, బట్ ఎక్కువ సాగదీయకండి. సో చూసుకుంటే చాలా పెద్దగానే ఉంది ఇది. సో ఒక కీబోర్డ్ మౌస్ పెట్టుకున్నా కూడా చాలా యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ మిగిలింది. సో మీరు ఒకవేళ కాఫీ తాగే అలవాటు ఉంటే వర్క్ చేసుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది పైన ఫ్యాబ్రిక్ రావడం వల్ల వాటర్ రిపెల్లర్ రాలేదు. ఇది అంత స్మూత్ లేదు, అలానే హార్డ్ లేదు, ఓకే. సో వాషింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఒకవేళ ఇది మనం వాష్ చేస్తే కోల్డ్ వాటర్ వాడండి, బ్లీచ్ వాడద్దు, ఐరన్ చేయొద్దు, బ్లా బ్లా బ్లా, డ్రై క్లీన్ చేయొద్దు అని. సో అమెజాన్ బేసిక్స్లో మళ్ళీ ఇంకొక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఉందని చెప్పుకోవచ్చు. సో నేను వాడేటప్పుడు కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా బాగుంది. ఎప్పటిలాగే మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ పెట్టాను. సో అమెజాన్ బేసిక్స్ వాళ్ళు ఆ ప్రైస్ పాయింట్లో ఒక మంచి డెస్క్టాప్ మ్యాటే మనకి ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నేను ఒక ప్రీమియం డెస్క్టాప్ మ్యాట్ కూడా అన్బాక్స్ చేయబోతున్నాను. సో అదే వీడియోలో దాన్ని కంపేర్ చేద్దాము. సో ఇప్పటికైతే ఈ ప్రైస్ పాయింట్లో అమెజాన్ బేసిక్స్ వాళ్ళు చాలా మంచి డెస్క్టాప్ మ్యాట్ ఇచ్చారు మనకి. సో దీని బయింగ్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేశాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిటరే, ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.